రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు వీలుగా స్పష్టమైన రోడ్ మ్యాప్ విధాన పత్రంలో కనిపించాలని ఆదేశించారు. చైనా, జపాన్ల స్థాయి అభివృద్ధి లక్ష్యమని స్పష్టం చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ విధాన పత్రంపై రేవంత్ సమీక్షించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్దమవుతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా విభజించుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్యం, విద్య, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, వ్యవసాయంతో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలో నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విధానపరమైన స్తంభన ఉండదు అని చాటి చెప్పేలా విధానపత్రం ఉండాలి అన్నారు.